అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. అయితే మరేనండోయ్, మదర్ అండ్ సన్ టాక్ షోకి ఈవేళ ఇంకా గొప్ప ఎక్సైట్మెంట్ ఉన్నటువంటి, థ్రిల్లింగ్ ఉన్నటువంటి ఒక మూవీ గురించి చెప్పడానికి నేను మా అబ్బాయి శ్రీహర్ష వచ్చేసాం. నమస్కారం. అయితే ఈ సినిమా అండి దాదాపు 35 సంవత్సరాల క్రితం తీసిన సినిమా. అయితే ఇప్పటికీ చూసిన అద్భుతం ఒకటే కాదు, అది అంటే ఎన్ని విధాలుగా చూస్తారా? యాక్టర్సా, యాక్షనా, కథ, ఫైట్సా, మ్యూజిక్కా, డైరెక్షనా, లిరిక్సా, ఏదని చెప్తారు? ఆ పాట పాడిన వాళ్ళ, అబ్బా, అన్ని విధాల సంపూర్ణ విందు భోజనం అండి ఈ సినిమా. ఘర్షణ, మణిరత్నం గారి ఘర్షణ. ఇది 1988లో వచ్చిందండి. తమిళంలో అగ్ని నక్షత్రం అని చెప్పి ఆ పేరుతో రిలీజ్ చేశారు. అగ్ని దాని పేరులోనే ఉందండి, అగ్ని అండ్ ఫైర్ బ్రాండ్ మూవీ. అయితే అప్పుడు నిజంగా, అప్పుడే కాదు ఇప్పుడు కూడా అది బ్లాక్ బస్టరే. చూస్తే కనుక మనకు కనిపించే ఇప్పుడు తీసినా కూడా ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. అది అంటే బేసిక్గా ఏంటంటే ఒక తండ్రి, ఇద్దరు భార్యలకి కలిగిన సంతానం, ఇద్దరు కొడుకులు కూడా వాళ్ళ తాలూకు ఐడెంటిటీ కోసం, ఎలా పడబడతారు, ఐడెంటిటీ కోసం వాళ్ళు చేసే స్ట్రగుల్, అంటే ఆ ఘర్షణ అది చూపించారు. లోపల ఆ స్ట్రగుల్ ఉంటుంది కదా ప్రతి విషయానికి కూడా. ఎందుకంటే మన దేశంలో ఎక్కడైనా సరే అసలు ఒక అప్లికేషన్ నింపుదామంటే చాలు, పేరు తర్వాత సన్నాఫ్ అని రావాలి, చూపిస్తారు అందరూ అక్కడ కదా. కార్తీక్ అయినా వెళ్ళడం. సో అంచేత అది రావాలి. అది వేరే విషయంగా గనక ఏ కుర్రవాడికైనా తన తల్లి మీద ఏమైనా అన్నారనుకో, ఎవరైనా సరే, ఎక్కడ లేని పౌరుషం పుట్టుకొస్తుంది. పౌరుషం పుట్టాలి, పుట్టలేదనంటే ఇప్పుడు అట్ట చావలేని మనుషులను అనుకోవాలి, కానీ సహజంగా ఏ బిడ్డకైనా అలా అనిపిస్తుంది. ఇందులో ఎవరైతే మెయిన్ క్యారెక్టర్, తండ్రి పాత్రలో పోషించిన అతను విజయ్ కుమార్ గారు, అతను చాలా అంటే సహజ నటుడు. ఆయన సహజంగా ఎక్స్ప్రెషన్స్, ఆయన చూపు అవి ఇస్తే బిడ్డల మధ్య బిడ్డల్ని ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి అన్నది ఖచ్చితంగా. అట్లాగే పిల్లలిద్దరూ చూస్తే కార్తీక్ అండ్ ప్రభు, బాబా. ఇంకోటి గమనించావా, వాళ్ళిద్దరూ కలిసినప్పుడల్లా ఒక ఉరుము, అంటే గర్జిస్తున్న మేఘాలు ఎలా ఉంటాయి, ఇంకా చెప్పాలంటే రోరింగ్ లయన్స్ అన్నమాట. రెండు గర్జించే సింహాలు ఉంటే ఎదురుకుండా ఒకటికొకటి ఆపోజిట్ గా ఎలా ఉంటుందో చూపించారు అందులో. అదే ఇప్పుడు లాస్ట్ వాళ్ళు కలిసిపోయిన తర్వాత చూసావా, చిదంబరం ఆయన జీప్ ఎక్కిసిన తర్వాత వీళ్ళు ఇప్పుడు హైఫై అయినట్టుగా ఇలా అనుకుంటారు. అప్పుడు వచ్చే మ్యూజిక్ మళ్ళీ అప్పుడు వచ్చే సింబాలిక్ గా, అది లిటరల్లీ సూపర్. అంటే ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, కొలాబరేషన్ అందరూ కలిసి, అంటే థింగ్స్ అన్ని ఒక చోట, అంటే పాలిన్ అలైన్ అంటారు కదా, ఆ విధంగా అయితే ఇట్లాంటి అద్భుతమైనటువంటివి మనకి ఆణిముత్యాలు బయటకు వస్తాయి. ఇంకా హీరోయిన్స్ ఇద్దరు గురించి మాట్లాడాలంటే, అమల గారు, నిరూష గారికి బహుశా ఇది కొత్త సినిమా అనుకుంటా. అమల గారు మోస్ట్ ఫ్లెక్సిబుల్ యోగిక్ బాడీ. అదే ఆవిడ యోగా, నేను అనుకోను ఆవిడ యోగా చేస్తూ ఉంటాను నేను అనుకున్నాను. ఎందుకంటే చూసావా రోజా ఆ పాటలో ఆ స్టెప్స్ అన్ని కూడా, ఇన్ఫాక్ట్ నీకేమనిపిస్తుంది అంటే అవన్నీ ఆవిడ కోసం డిజైన్ చేస్తాను, అవన్నీ యోగాసనాలు. ఇంకోటి ఏమనిపిస్తుంది, కొన్ని ఆ షార్ట్స్ అంటే ఆ స్టెప్స్ చేసినప్పుడు కొంచెం డేంజరస్ గా కూడా ఉన్నాయి కూడా. అంటే డేంజరస్ అంటే యోగా వాళ్ళకి సింప్లిఫై అయిపోతుంది. అంటే యోగాసనాలలోనే వీరభద్రాసనం అని ఉంది. ఆ వీరభద్రాసనం అన్నది టఫెస్ట్. అలాగే హలాసనంలోంచి మళ్ళా శీర్షాసనంలోకి రావడం, తర్వాత అందులోంచి మళ్ళా చక్రాసనంలోకి రావడం, ఇవన్నీ ఆవిడ అందులో చేశారు. అంటే ఆవిడకి ఎన్ని సంవత్సరాలుగా ఆవిడ యోగా చేస్తూ ఉన్నారు. అయితే అఫ్కోర్స్ ఇప్పటికే ఆవిడ అలాగే ఉన్నారు. కించిత్తు వేసమెత్తు వెయిట్ కూడా పెరిగినట్టు కనపడరు ఆవిడ. అంటే ఒక శ్రద్ధ,
తన మీద తనకి ఉండే శ్రద్ధ ఎప్పుడైనా ఎలా చూపిస్తుందంటే, ఆ శ్రద్ధ అనే కన్నా రెస్పెక్ట్. వన్ షుడ్ హ్యావ్ దట్ రెస్పెక్ట్. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఈ ఫిజిక్ అంతా కూడా పెళ్లి వరకు, పెళ్ళైన తర్వాత ఎవరు చూడలేదు అనుకుంటారు, కానీ యాక్చువల్గా పెళ్ళైన తర్వాతే అసలైన ఫిజిక్ ఉండాలి. దానివల్ల ఏంటంటే ఫ్లెక్సిబుల్గా 4 పనులు చేసుకోగలుగుతారు. సో ఇది అయితే ఇద్దరు హీరోయిన్స్ చూస్తే, ఇప్పుడు కార్తీక్ అంటే అశోక్ ఆయన క్యారెక్టర్ పేరు, ఆయనకి నిరోషా గారికి మధ్యలో ఉండేటటువంటి రొమాంటిక్ సీన్స్ గొప్ప అల్లరిగా, ఫన్నీగా, అలాగే ఏ మాత్రం తీసిపోదు. నీ పేరేంటి? అంజలి. అంజలి నీ ప్యాంట్ కాలిపోతున్నది అని. అది తర్వాత ఈ రోజాలో లేతవన్నెలే అన్న పాట అయిపోయిన తర్వాత తను ఆమెని లిఫ్ట్ చేసి తీసుకెళ్తుండగా ఆమె తండ్రి ఎదురొస్తాడు. సో ఎటు పారిపోలేని స్థితి, ఎక్కడా దాచలేని స్థితి, నిజంగా ఎక్సలెంట్ అనమాట. కానీ ప్రతి చోట అందులో పిల్లలుని దెప్పి పొడుస్తుండేటటువంటి ఒక పాయింట్ ఉంటుంది. నువ్వు మీ నాన్నలా రెండో పెళ్లి చేసుకోవు కదా, ఆయన అమల ఫాదర్గా వేసిన అతను అడుగుతారు. అలాగే ఈ నిరోషా గారు కూడా, మా అమ్మ కూడా స్టెప్ ఫాదర్ని ఉంది అంటే నువ్వు అలా చెయ్యవు కదా. సో ఇవన్నీ కూడా అప్పట్లో ఏంటంటే ఆ మోరల్స్ ఉండేవి. అయితే ఇక్కడ మరి ఏ కారణాల వల్ల ఇతను ఇద్దరిని వివాహం చేసుకున్నప్పటికీ కూడా విజయ్ కుమార్ గారి పాత్ర ఇద్దరు భార్యలకి సరైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు. ఇద్దరు భార్యలు యాక్ట్ చేసిన సుమిత్ర గారు కానీ, జయచిత్ర గారు కానీ. అండ్ జయచిత్ర గారి పాత్ర పోషణ, ఆమె ఉండే సాత్వికమైన ఇది, అంటే ఆవిడదో సినిమా ఉందిలే, చిల్లర కొట్టు చిట్టమ్మ సినిమా అని ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో ఆవిడ చాలా అంటే ఎంత చలాకీ అయినటువంటి రోలు. అలాగే కల్పన సినిమాలో. సో అలాంటి ఆ జయచిత్ర గారైనా ఇంత మెచ్యూర్డ్గా చేశారు. అలాగే అబ్బాయి గారు ఓ సినిమా ఉంది, అందులో వ్యాంప్ రోల్ ఆవిడ. అంత వ్యాంపులో ఉండేవాడని ఆవిడేనా, ఈవిడ ఇంత ఒదిగి ఇంత హంబుల్గా సెకండ్ వైఫ్ దో అయినప్పటికీ కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నారు. అండ్ ఇందులో ఓ విషయం చెప్పనా, ఒకానొక పరిస్థితిలో ఆ ఫస్ట్ వైఫ్ వచ్చి, మీరు వస్తారా ఒక్కసారి, అంటే తను తెలుసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా చూడడానికి మీరు వస్తే పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది అని పిలుస్తుంది. సో అక్కడ మనకి ఒక ఇది తెలుస్తుంది, ఇద్దరు ఒకటే, అంటే ఇద్దరికి భర్త కావాలి, ఇద్దరు బిడ్డలకి తండ్రి అంటే గౌరవం ఉంది. అలాగే ఆ ట్రైన్ సిచ్యువేషన్ లో అది చాలా చాలా బ్రిలియంట్. ఆ సీన్ అనేది నిజంగా సినిమాకి యాసెట్ కదా. ఈవిడ అదే ప్రభు గారి సొంత చెల్లెలు కాదు, ఈవిడ వస్తుంది, రౌడీలు ఎవరో వస్తున్నారో తిని ఆట పట్టిస్తున్నారు ఏంటో అని చెప్పాను. ఈవిడ ఒక కంపార్ట్మెంట్ ఒక స్టేషన్ దగ్గర ఆగిన తర్వాత ఈవిడ వచ్చేసి అమల దగ్గర ప్రభు దగ్గర కూర్చుంటుంది వాళ్ళ అన్న దగ్గర. అన్న కదా ఆ సీన్ ఎన్నిసార్లు చూసినా సరే, కానీ అప్పుడు చెప్పుకోలే, ఆయన వచ్చి ఆమెను పట్టుకెళ్ళి ఎవడు రావచ్చేది అని చెప్పేసి ఎవడు చెయ్యేస్తాడు వేయరు చూస్తాను. ఆ డైలాగ్ చూసా నువ్వు చెప్పుకోలేనంటే ఈ సినిమాకి ప్రభు గారికి చెప్పింది సాయి కుమార్ గారు. అంత పవర్ఫుల్. అది మన ఏది ఇందులో చూసాం కదా సంక్రాంతి, నిజంగా అది సాయి కుమార్ చేత కామెడీ చేయించడం, వా లిటరలీ ఐ మీన్ సంక్రాంతికి వస్తున్నాం అనేది సినిమాకి అది వన్ ఆఫ్ ది యాసెస్ టు ది మూవీ. కానీ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అంటే పేలగొంత అన్నది ఇక్కడ ఈ సినిమాలో ప్రభు గారికి మాట్లాడినప్పుడు ఎక్సలెంట్ గా, అంటే ఆ క్రిస్టల్ క్లారిటీ అండ్ పవర్ అండ్ పంచ్. అందులో చెప్తారు, పోలీసోడు దెబ్బ అంటే ఏంటో తెలుసా మీకు అని అంటే, వాళ్ళ అసలు ఆ సౌండ్ కి ఆయన ఏం కొట్టలేదు ఎవరిని కదా, ఒక్కరిని చేతి కొట్టలే, ఆయన నడిచి ముందుకొచ్చే తీరు, వాళ్ళు ఒక్కొక్క అడుగు వెనకేస్తున్న తీరు, ఏం డైరెక్షన్ అది. మణిరత్నం గారు అని అనిపించారు. ఎందుకంటే ఆ వృత్తినేనా. ఇంకోటి నాకు అనిపిస్తుంది అమ్మా, ఇప్పుడు మణిరత్నం గారు అప్పుడు తెలుగులో ఉండి అది చేద్దాం ఒకటి కనుక నాకు ఎప్పుడు అనిపించేది, గౌతమ్ గారి రోల్ ఉంది కదా, అంటే ఐ మీన్ గౌతమ్ రోలు అంటే ప్రభు గారి రోలు చిరంజీవికి అలా అబ్బా
అంకే అసలు సరిపోతుంది అంతే, ఇంకంతే మరి ఇంకేం సరిపోతుంది. చెప్పనవసరం లేదు మరి. అయితే ఇంకోటి కూడా మనం ఇందులో చూడొచ్చు. ఒక తళుక్కుమని ఒక మెరుపు మెరుస్తుంది ఈ సినిమాలో 'రాజాధిరాజా' అన్న పాటలో ప్రభుదేవ గారు కనిపించారు. మళ్ళీ ఈసారి ఎవరైనా సినిమా చూసినప్పుడు ప్రభుదేవ గారు అదే కార్తిక్ గారు వెనకాతలే ఉన్నారు. వైట్ టీ షర్ట్ తోటి ఎంత సన్నగా ఉన్నారో కదా, ఎంత లేత మొహం, ఏం లేదు. అంటే కొద్దిగా కొంచెం పోల్చుకోవడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పట్టచ్చు, బట్ ప్రభుదేవ గారు ఆయన అని తెలుస్తుంది. ప్రభుదేవ గారు ఎంత పెద్ద కొరియోగ్రాఫరు, అండ్ కొన్ని సినిమాల్లో కూడా ఆయన హీరోగా చేశారు. ఆయన ఇండియన్ మైకేల్ జాక్సన్ అని కూడా అనుకుంటారు. ఇండియన్ మైకేల్ జాక్సన్ అంటారు. అటువంటి ఆయన కార్తీక్ హీరో వెనకాతల రోల్లో ఉండి చేశారు అని అంటే, ఒకటి నేర్చుకునే పదంలో ఏదైనా ఒక రెస్పెక్ట్ కానీ, అలాగే ఒక అప్లిఫ్ట్స్ కానీ కెరీర్లో వన్ షుడ్ ఎర్న్ అమ్మ. అవి అలా ఎవరికి ఇలా చేత్తో రావు. ప్రతి వాళ్ళకి ఆ వేసే బాట, ఆ ప్రాసెస్ అంతా ఒకటే. సక్సెస్కి నో షార్ట్ కట్స్ ఎగ్జాక్ట్లీ అని ఇందులో ఖచ్చితంగా మనకి తెలుస్తుంది. ఇంకోటి చెప్పానండి, రాజాధిరాజ పాట గుర్తొచ్చింది కనిపించింది ఏంటంటే, ఆ లిరిక్స్ చూసావా, అప్పుడు అసలు డబ్బింగ్ సినిమాల లిరిక్స్ లాగా ఉన్నాయమ్మా, అంత లేదు. లేదే. రాజశ్రీ గారు కదా, రాజశ్రీ గారే ప్రత్యేకించి డబ్బింగ్ సినిమాల్లో పాటలకి ఈయన లిరిక్స్ రాసే రచయిత అని చాలా పేరు. నేను అప్పట్లో అమ్మా రాజశ్రీ గారు అని కదా, ఇప్పుడు వేటూరు గారు అయినా సరేను. ఇన్ఫాక్ట్ నా పర్సనల్ గా నాకు అనిపించడం ఏంటంటే, ఇంచుమించు 2000 వరకు కూడా, లేదా మేబీ 95 వరకు కూడా డబ్బింగ్ సినిమాలు వచ్చిన వాటిల్లో నీకెప్పుడు ఏంటంటారు డబ్బింగ్ లాగా అనిపించేవి కాదు. నాకు ఫస్ట్ టైం ఎప్పుడు అనిపించింది, అపరిచితుడు సినిమా వచ్చింది చూసావా, అపరిచితుడు సినిమా వచ్చినప్పుడు నాకు అసలు లిరిక్స్ అలా నాకు అనిపించింది. సినిమా బాగుంటుంది కానీ ఆ లిరిక్స్ అంటే ఏది కూడా మామూలుగా సవ్యంగా పాడుకునేటట్టు కాదు, అందులో ఏదో కాయగూరల పేర్లన్నీ కలిపి ఉన్నవి తప్ప. అయితే ఇందులో ఇళయరాజా గారు ఇసైజ్ఞాని, ఆయన మోహనరాగం వర్ణం తీసుకొచ్చో పాట చేశారు. ఫస్ట్ లైన్ అంటే మామూలుగా చెప్పాలి అంటే మోహనరాగం వర్ణం ఎలా ఉంటుంది, గగరి సరి రి గగరి రి సరి గరి సరి సద సరిగ పగరి సరిగ పగరి స అని వస్తుంది. అది తీసుకొచ్చి నిన్ను కోరి వర్ణం, ఆ వర్ణాన్ని తీసుకొచ్చి చక్కగా ఇందులో పాట పల్లవిలో పెట్టేస్తే చిత్రమ్మ గారు చిత్రంగా పాడేశారు. ఇప్పుడు అది ఆ పాట, అందులో వాణి జయరాం గారు పాడిన రోజాలో లేతవన్నీ కురుసేను విరుజేలులే, అది అమ్మ తమిళ్లో ఆ పాట అది ఎవరు యేసుదాస్ గారు పాడారు. నేను కూడా ఫీమేల్ వర్షన్ జానకి గారు పాడారేమో. ఇక్కడ మాత్రం వాణి జయరాం గారు పాడారు. వాణి జయరాం గారిని తలుచుకున్నప్పుడు మహానుభావురాలు నిజంగా. ఆమె సంగీతంలో అపర సరస్వతి. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సింగర్స్. ఆవిడ వాయిస్ చాలా యూనిక్. ఆవిడ కైండ్ ఆఫ్ వాయిస్ ఎవరికి లేదు. చాలా వాణి జయరాం గారిలో ఎవరు ఇమిటేట్ కూడా చేయలేరు. అయితే ఒక అంటే గురుకృప, రమేష్ నాయుడు గారి శిష్యులైనటువంటి చంద్రశేఖర్ గారు నా గురువు గారు. ఇతను మా గురువు గారు ఒకసారి వాణి జయరాం గారిని అతని అంటే కళాస్రవంతి అని ఆయన పీఠానికి పిలవడం, ఆమె రావడం, ఆమెతో పాటు వేదిక పంచుకునే భాగ్యం మాకు కలగడం. అంతేకాకుండా ఆవిడ ఎంత హంబుల్నెస్ ఆవిడదంటే, చక్కగా కింద మఠం వేసుకుని కూర్చున్నారు. బా, ఇక అంతకన్నా ఉంటుందా? ఏదో 4 వేదికలకి పాటలు పాడేసరికల్లా నేను పెద్ద సింగర్నని కాలర్లు ఎగరేసే వాళ్ళని చూశాను. ఆమె అంత పెద్ద సంగీతం నిధి కిందన కూర్చున్నారు, మఠం వేసి కూర్చున్నారు. ఆ గురువు గారు చెప్పండి అని అంటున్నారు. ఆవిడికి నాకు కూడా ఈ ఏమిటది ఒక పాట ఉంది, ఈరోజు మంచి రోజు అని ఒక పాట ఉంది. ఎక్కడ అది ప్రేమలేఖల సినిమా అనుకుంటా. అందులో ఒక ఈరోజు మంచి రోజు మధురమైనది మరపురానిది మంచితనం ఉదయించిన రోజు అని సుశీల గారిది వాణి జయరాం గారిది డ్యూయట్ అది. ఆ పాట అంటే కొన్ని మెడ్లీస్ అంటారు కదా, సమయం తక్కువైతే ఈ పల్లవులు పాడేస్తారు.
పల్లవిలు పాడేసేటప్పుడు మా మాస్టారు మాకు ఇచ్చారు. సుశీల గారి పల్లవి నేను పాడేటట్టు, వాణిజ్యరామ్ గారు ఆవిడ పాట ఆవిడ పాడేటట్టు ఇచ్చారు. నిజంగా ఈ జన్మకి ఆహా ఆ భాగ్యాన్ని కల్పించారు మా గురువు గారని నేను పొంగిపోతూ ఉంటాను. ఆ ప్రోగ్రామ్ సుసర్ల దక్షిణామూర్తి గారు కూడా వచ్చారు. ఇది అయితే ఈ సినిమాలో సంగీతం సంగీతం ఇళయరాజా గారు ఆ పాటలే ఇంకోటి మా పాటలు చెప్పను అసలు ఎన్నిసార్లు చెప్పినా సరే తనే తీరదు. అయితే ఇందులో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంట ఒరిజినల్ స్కోర్ అద్భుతం. అండ్ విశ్లేషించి ఏంటంటేను నాకు ఒక దగ్గర మ్యూజిక్ అక్కడ నువ్వు ఆ మ్యూజిక్ అసలు అలా వస్తుంది అనుకో. ఏంటంటే వీళ్ళిద్దరు జనకరాజు గారును ఆయన పేరేంటో తెలియదు, ఆయన కల్పిసి ఇది డిస్కో శాంతి గారిని ఆయన క్యారెక్టర్ అమ్మాయి రప్పిస్తాను చూసావా, అప్పుడు ఈయన వైఫ్ కూడా వస్తుంది, అప్పుడు చూసా వస్తుంది లక్ష్మీపతి చూసా. అప్పుడు మ్యూజిక్ లిటరలీ నాకేంటంటే ఆ సినిమాలో మ్యూజిక్ అంతా బాగుంటుంది, ఇది మరింత అట్రాక్టివ్. ఏంటో సార్ అది యాక్చువల్లీ నేను కూడా బేస్ ఫ్లూట్ యూజ్ చేసినట్టున్నారు. సో అది సో అలా అది ఆ మ్యూజిక్ ఎంత బాగుంది నాకు అలాగా చూసావు కదా, నోటి కూడా వచ్చేసింది. సో ఆ మ్యూజిక్ ఆ థీమ్ అద్భుతం. జనకరాజ్ గురించి ఆయన కామెడీ ఇంకా. సో చెప్పాలంటే ఆ ఇద్దరు భార్యలుగా వేసిన వాళ్ళు, ఇద్దరు హీరోయిన్స్, ఆ ఇద్దరు అబ్బాయిలు, కథ ఆ అశోక్ అండ్ గౌతమ్ క్యారెక్టర్స్, అసలు ఆ కథ చక్క సంపూర్ణంగా ఇది కూడా కుటుంబ కథా చిత్రమే. ఆ స్టంట్స్ చూసావమ్మా నువ్వు. ఇంకోటి లాస్ట్ లో అవుతుంది చూసావా, ఎవరు వీళ్ళ ఇద్దరు గౌతమ్ అశోకును ఒక హార్స్ దీని దగ్గర వాళ్ళు ఇచ్చేస్తారు, ఫైటింగ్ అంతా అవుతుంది, కొన్ని బురదలో కూడా పడిపోయి చేస్తారు. అప్పుడు వీళ్ళ తండ్రి వచ్చి చూస్తాడు ఒక సమయానికి, ఆ సీను బ్యూటిఫుల్, జస్ట్ చూడడమే అంతే. ఆ తర్వాత ఆయన అన్న మాటలు, తర్వాత ఇందులో ఒకటి ఎంత అంటే కామెడీ అని కాకుండానే కామెడీ చేసింది ఒకటి ఏంటంటే, ఒరే నేను అంటే అశోక్ క్యారెక్టర్ దగ్గర ఎవరో కార్తీక్ వాళ్ళ ఇంట్లో జయచిత్ర గారికి ఆస్తమా అని వచ్చినప్పుడు, ఒరే నేను మంచి భర్తని మంచి తండ్రిని కాలేకపోవచ్చు, మంచి భర్తగా ఉండగలనురా అంటాడు. సేమ్ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఈ కొడుకు ప్రభు ఏమంటారంటే, మంచి తండ్రిగా ఉండలేకపోయావు, కనీసం మంచి భర్తగానైనా ఉండొచ్చు కదా. దాని లింకింగ్ అది అంటే ఆ డైలాగ్స్ కూడా సందర్భోచితంగా రాయడం కానీ ఇందులో ఎక్కడా కూడా కళ్ళతోటే, ఇప్పుడు సవతి క్యారెక్టర్స్ అయినప్పటికీ కళ్ళతో చూడడం తప్ప ఒకళ్ళనొకళ్ళు ఎవరు కూడా డిస్రెస్పెక్ట్ ఇవ్వలేదు, పుచ్చుకోలేదు. మళ్ళా అందరూ కూడా లోకం ఏమనుకుంటుందన్న ఆలోచించిన వాళ్ళే తప్ప ఒకరి పట్ల ఒకరికి నిజంగా అందులో అగౌరవం అన్నది ఎవరికీ లేదు. మళ్ళీ ఇంట్లో పిల్లలిద్దరికీ తండ్రి ఎందుకు గౌరవం ఉంది, పిల్లలు అందరికీ కూడా. అదే ఒక చక్కగా యూనిక్గా ఉంటుంది. ఆ కూతురు ఉంది కదా కార్తీక్ చెల్లెలు, తను గబగబా పరిగెత్తుకొచ్చి అన్నయ్య అని ఒక్క ట్రైన్లో కాదు హాస్పిటల్లో అన్నయ్య అనగానే ఇద్దరు ఒక్కసారి వెనక్కి తిరగడం. మన నాన్నగారికి తెలివి వచ్చింది, మన అని చెప్పడంలోనే అయిపోయింది, కలిపేసింది మొత్తం. సో అప్పుడు ఈ ఇద్దరు కొడుకులు పరిగెత్తుకుని వెళ్ళడం అన్నటువంటిది ఉంది. ఎంత అద్భుతం. ఇంకోటి ఎడిటింగ్ ఒకటి బీటీ బీలేనే బీటీ విజయ్ అనేది వాళ్ళిద్దరు ఆనంద్ మిలింద్ ఎలా ఉంటాం కదా, లక్ష్మీకాంత్ గారు అలాగన్నమాట, వాళ్ళు ఇప్పుడు కొలాబ్. సో అలాగా వాళ్ళిద్దరు ఎడిటింగ్ కూడా చాలా, ఆయన వాళ్ళు ఇదే శంకర్ గారు ఉన్నారు కదా జెంటిల్మెన్, వాళ్ళు ఆయన కూడా పనిచేశారు. అండ్ ఇంకోటి చెప్పాలండి అమ్మా, ఇది సినిమాటోగ్రఫీ పిసి శ్రీరామ్ గారిని ఇప్పుడు తెలుగులో ఖుషీకి చేశారు, అదే తమిళ నాయకుడికి చేశారు ఆయన పిసి శ్రీరామ్ గారు. ఆయన సినిమాటోగ్రఫీ ఇది అద్భుతం. అండి ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ చూసావా, ఎండింగ్ ఎవరు ఊహించారు. అంటే చూసావా ఆ రౌడీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ పవర్ ని ఇచ్చేసేస్తారు, ఫ్లాష్ అవుతూ ఉంటుంది. అవును, క్లైమాక్స్ అలా ఉంటుందని చెప్పి నీకు ఎవరు ఊహించరు. అది లిటరల్లీ బ్రిలియంట్ నిజంగా. ఇంకో అనుకుంటాం ఏంటంటే అమ్మా, ఈయన పోతాడా ఉంటాడా అంత సీరియస్ గా ఆయన టెన్షన్ పడతారు. లాస్ట్కి ఏంటంటేనో వాళ్ళు చెప్తారు కదా కార్ ఇదైపోయింది, సో లేరు అని చెప్పి అంటారు. ఆ తర్వాత చూసావా వెంటనే ఇది తలుపెడు తీస్తారు, వీళ్ళందరూ చెప్తారు, పోలీసు వీళ్ళందరూ చెప్తారు ఆయన పోయారు అని చెప్పి అనుకుంటారు.
అని చెప్తారు యాక్చువల్లీ ఆల్రెడీ చెప్పి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారు అప్పుడే. విజువల్ ఎంత బ్రైట్ గా వస్తుందో కదా, అందులో పంచిన ఇద్దరు కొడుకులు ఈయన పట్టుకుని వచ్చి అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. దట్స్ వండర్ఫుల్ క్లైమాక్స్ అది. ఐ థింక్ మణిరత్నం గారు తీసిన సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎండింగ్స్. సో ఇంకెందుకు ఆలస్యం అండి, చూడండి మరోసారి ఆ సినిమా. ఇప్పుడు ఈ విధంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా విన్న తర్వాత ఇది చూడాలని అంటూ ఖచ్చితంగా చూడండి. మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అట్లాగే ప్లీజ్ ఇది లైక్ చేయండి, సబ్స్క్రైబ్. అలాగే ఎందుకంటే ఈ సినిమా ప్రియులకి, సంగీత ప్రియులకి ఇది ఒక కావ్యం చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇట్లాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా అబ్బాయి తనది వివస్వాన్ శ్రీహర్ష యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ కూడా మ్యూజిక్ నాకు ఒకప్పుడు ఏమైందంటే ఒక కంప్యూటర్ లేక కొంచెం బాధపడ్డాను ఏంటంటే మ్యూజిక్ చేయడం కోసం అని చెప్పేసి. కానీ అది నన్ను స్టాప్ చేయకూడదు అని చెప్పేసి నేనేమనుకున్నాను, నా దగ్గర ఐఫోన్ ఉన్నది ఆ సమయంలో, ఏదో చిన్న ఫోన్ ఉన్నది పర్వాలేదు, ఒకటి లేదు అని చెప్పేసి ఎక్స్క్యూజ్ నేను చెప్పుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పేసి ఫోన్తో ఎందుకు చేయకూడదు, కొన్ని ఎలక్ట్రానిక్ మ్యూజిక్ అనే ఏదైనా మ్యూజికే కదా, అందుకని చెప్పేసి మీకు ఐఫోన్లో గరాజ్ బ్యాండ్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఒక యాప్, ఆ యాప్ ద్వారా మ్యూజిక్ చేయొచ్చు అని చెప్పేసి ఏదైనా మైండ్లోనే పుడుతుంది కదా. సో ఏమున్నది, ఇప్పుడు నోట్స్ అయితే నేను రాయలేకపోవచ్చు, కానీ మామూలుగా అందులో కీబోర్డ్ లాంటిది ఉంటుంది, దాని ద్వారా మ్యూజిక్ చేయొచ్చు కదా. సో గరాజ్ బ్యాండ్ అనే యాప్లో నేను మ్యూజిక్ చేశాను అనమాట. అంటే చేస్తున్నాను, మ్యూజిక్ కంపోజిషన్ నాకు చేయడం అంటే ఇష్టం అన్నమాట. సో అలా మ్యూజిక్ చేసి ఏమిటి నేను చేశాను అలా అని చెప్పేసి అవన్నీ కూడా ఒక్కొక్క ట్రాక్ నేను నా ఛానల్ రిలీజ్ చేస్తున్నాను, మీరు వినొచ్చు. ఎంతో బాగుంటుందంటే, ఒకవేళ మీరు ఒక మ్యూజిషియన్స్ అయితే కనుక, మీరు కాపర్ మ్యూజిషియన్స్ అయితే కనుక మీకు ఎలాగ చేయాలి, ఇది ఎలా స్టార్ట్ చేయాలి ఇలాంటివి ఉంటే కనుక, మీ దగ్గర ఫోన్ ఉన్నా సరే మీరు మ్యూజిక్ చేయొచ్చు, ఎవరు మిమ్మల్ని ఆపేవాడు లేరు. సో ఆ లెవెల్లో నేనైతే ఏంటంటే మ్యూజిక్ ఎలా చేయడం అంటే, ఇలాగ మ్యూజిక్ మన ఫోన్లో చెయ్యొచ్చు అని చెప్పేసి, ఎంత సులువుగా చేయొచ్చు అని చెప్పేసి నేను చేసిన పీసెస్ అందులో పెట్టి రిలీజ్ చేస్తున్నాను అనమాట. మీరు విని ఆదరించవచ్చు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా కూడా నేను మ్యూజిక్ చేసి రిలీజ్ చేస్తూ కూడా ఉంటాను అనమాట. మ్యూజిక్ ఈజ్ డివైన్ అండి కదా, నాకు చాలా ఇష్టం. సామవేదానికి రూపమే సంగీతం. అంచేత మీరందరూ సంగీత ప్రియులని మేము సర్వదా నమ్ముతున్నాము. సో కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మళ్ళీ మనం కలుస్తూ ఉందాం. మరి అంతవరకు సెలవా, మరి ఉంటాం. అండ్ మా అబ్బాయి నేను కలిపి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.